చెప్పడం పెద్ద ప్రవచనం అది. ఎందుకంటే మొత్తం త్రికరణములు మునిగేది పూజలోనే. జపంలో ఒక కరణమే, ధ్యానంలో ఒక కరణమే, పూజలోని మనస్సు శరీరము వాక్కు కూడా కలుగుతుంది. ఒక ద్రవ్యములు కూడా అందులో వినియోగిస్తాం కనుక ద్రవ్యములు శుద్ధమవుతాయి, శరీరం శుద్ధమవుతుంది, త్రికరణాలు శుద్ధి కలుగుతాయి. అనేక రకాల పాపాలు పోగొట్టే శక్తి పూజకు ఉన్నది. అందుకే ప్రధానంగా పూజా సాధన అంత విశేషం. అందులో తులసి దళాలతో విష్ణువు పూజ గొప్పది సుమ. పైగా ప్రధానంగా పూజా సాధన అంత విశేషం. అందులో తులసి దళాలతో విష్ణువు పూజ గొప్పది సుమ. పైగా సువర్ణ భారశతకం రజతం చతుర్గుణం తత్ఫలం సమవాప్నోతి తులసి వనపాలనాత్. తులసి వనాన్ని పాలన చేయడం అంటే తులసి మొక్కలు పెంచుతూ ఉంటే దానివల్ల 100 బారువుల బంగారము, దానికి 4 రెట్లుగా రజతము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తులసి వనపాలన చేస్తే అంత లభిస్తుంది. తులసీ కాననం రాధే గృహే యస్యావతిష్టతి తద్గృహం తీర్థరూపం హి నయాంతి యమకింకరాహ. తులసి మొక్కలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి వైపు యమకింకరులు రారు. ఇది ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. అందుకే మనకి మరణ సమయంలో తులసి తీర్థం పోయింది అంటుంటారు. ఇవన్నీ తెలియకుండా మన పరంపరాగతంగా వచ్చేసాయి. ఇవి కూడా మర్చిపోతున్న కాలం కూడా వచ్చింది మనకి. అందుకే కొన్ని పురాణాలు, గరుడ పురాణం వంటి సమయంలో ఏం వర్ణిస్తారంటే మరణం ఆసన్నమైనప్పుడు తులసి కోట సమీపంలో ఆ శరీరాన్ని పెట్టి అతని చేతి దానాలు చేయించినట్లయితే సద్గతులు లభిస్తాయని చెప్తారు. ఇంట్లో తులసి ఉంటే ఉన్న వైశిష్ట్యం అంతా గొప్పగా చెప్తున్నారు. అంటే తులసి ఉండడానికి కావాల్సిన పవిత్రత ఇంట్లో ఉండాలి. అలాంటి పవిత్రమైన ఇంట్లో తులసి ఉంటే ఆ ఇంటికి తీర్థశక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. సర్వపాపహరం పుణ్యం కామదం తులసీవనం రూపయంతి నరా శ్రేష్టాస్తే నపశ్యంతి భాస్కరిన్. ఎవరైతే తులసి వనములను నాటడం, తులసి మొక్కల్ని నాటడం ఇత్యాదులు చేస్తుంటారో అవి సర్వపాపములు పోగొడితే వాళ్ళు భాస్కరిని చూడరు అన్నారు. భాస్కరి అంటే సూర్యపుత్రుడైన యముడు అని అర్థం. ఇక్కడ యముడిని చూడరు అని తెలియజేస్తూ రోపణాత్ పాలనాత్ సేకా దర్శనాత్ స్పర్శనానృణాం తులసీ దహతే పాపం వాంహనకాయ సంచితం. పుష్కరాజ్యాన్ని తీర్థాని గంగాజ్యా సరితస్తథ వాసుదేవాదయో దేవా వసంతి తులసీ దళే. తులసీ దళంలో పుష్కరాది తీర్థములు, గంగాది నదులు, వాసుదేవాది దేవతలు వసించి ఉంటారు అని యన్మూలే సర్వతీర్థాని ఇత్యాదులు తెలియజేస్తూ ఇంకా దేవి భాగవతంలో ఆ పత్రములందరూ ఎన్నెన్ని దేవతలు ఉంటారు, మూలములో పోసిన నీటిలో సర్వతీర్థములు ఉంటాయి అని చెప్పారు. ఇలా వివరిస్తూ తులసీ మంజరీయుక్తో యస్తు ప్రాణాన్ విముంచతి యమోపి నేక్షితం శక్తో యుక్తం పాపశతేరపి. 100 కొలది పాపాలు ఉన్నవాడైనప్పటికి కూడా తులసి గుత్తి నోటిలో ఉన్నట్లయితే వాడి శరీరంలో ఎక్కడున్నప్పటికి కూడా వాడి యమబాధలు అనుభవించడు. తులసీ కష్టజం యస్తు చందనం ధారయన్నర తద్దేహం నస్పృశేత్ పాపం. తులసి కాష్టం అంటే ఎండిపోయిన తులసి యొక్క ఆ కర్రని తీసుకుని చందనం అరగదీసి దాన్ని పెట్టుకున్నట్లయితే సర్వ పాపములు నశిస్తాయి దేహానికి. అలాగే దాన్ని విష్ణువుకు ధారణ చేసిన చాలా ప్రత్యేకం చెప్పారు. ఇక తులసి విపినాన్ని ఏర్పాటు చేసి అక్కడ కానీ శ్రాద్ధాది కర్మలు చేస్తే, తులసి వృక్ష సమీపంలో శ్రాద్ధాది కర్మలు చేస్తే పితృదేవతలకు అక్షయమైనటువంటి ఫలములు లభిస్తాయి. తులసి